మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. స్మోకింగ్ మామూలుగా ఎలా ప్రాబ్లం చేస్తుంది లేడీస్లో. స్మోకింగ్ అనేది ఇన్ఫర్టిలిటీలో కానీ, ప్రెగ్నెన్సీలో కానీ, గైనిక్ డిసీజెస్లో కానీ దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సపోజ్ స్మోకింగ్ చేసే లేడీస్లో ఏమవుతుందంటే ఎగ్ క్వాలిటీ అనేది చాలా పూర్గా ఉంటుంది. ఎందుకంటే డిఎన్ఏ అనేది ఎగ్లో ఉన్నప్పుడు, న్యూక్లియస్ లో ఉన్నప్పుడు డిఎన్ఏ చాలా మిథైలేషన్, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్, డిఎన్ఏ అంతా చెడిపోవడం అనేది జరుగుతుంది. మీకు ఇప్పుడు అందరికీ తెలుసు డిఎన్ఏ అంటే ఏంటిదో. అది ఎగ్లో ప్రాబ్లం చేస్తుంది అనమాట. అంటే దాని వలన ఫర్టిలైజేషన్ సరిగ్గా కాదు. ఇంకొకటి ఏంటంటే ఇంప్లాంటేషన్ కాదు. అంటే క్వాలిటీ ఉన్న ఎగ్స్ బయటికి రావు. ఎగ్స్ వస్తే కూడా దాంట్లో క్వాలిటీ ఉండదు. ఉంటే కూడా ఫర్టిలైజేషన్ లో డిఫికల్టీ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ చేస్తుంది. మెయిన్ గా నికోటిన్, కాడ్మియం, బిస్ఫెరలేట్స్ అనే 2-3 కెమికల్స్ ఉంటాయి ఈ స్మోకింగ్ లో, టొబాకోలో. ఇవి ఏంటంటే ఇవంతా హార్మ్ఫుల్ టు ది ఎగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ నాట్ ఓన్లీ ఫర్ ది ఎగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ది స్పర్మ్ ఆల్సో. దాంట్లో అది స్పర్మ్ లోనైతే ఈ స్పర్మ్స్ లో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అవుతుంది అండ్ మైటోకాండ్రియాలు, న్యూక్లియస్ అన్ని చెడిపోతాయి అనమాట. సో ఇవి ఈ స్మోకింగ్ అనేది ఫర్టిలైజేషన్ కు చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. దాని తర్వాత ప్రెగ్నెంట్ వాళ్ళ మీద స్మోకింగ్ ఎఫెక్ట్ ఆన్ ప్రెగ్నెన్సీ. ఈ ప్రెగ్నెన్సీ ఉన్నదనుకోండి, వాళ్ళకు ఏంటంటే బేబీకి ఎక్కువ అంటే ప్రెగ్నెంట్ అవుతే కూడా వాళ్ళకి అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మామూలుగానే అబార్షన్ ఛాన్సెస్ ఒక 20-30% ఉంటుంది నార్మల్ ఉమెన్ లోనే. ఈ స్మోకింగ్ వలన ఇంకా ది ఇన్సిడెంట్స్ అనేది ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. దాంతో పాటు సపోజ్ ఆ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయింది అనుకోండి, ఐయుజిఆర్ అంటే బేబీ అనేది పర్టికులర్ గా సరిగ్గా పెరగదు. అంటే ఎంత వెయిట్ పెరగాలో అంత పెరగదు అనమాట. సో గ్రోత్ రిటార్డేషన్ ఉంటుంది. దాని తర్వాత ఇంకా కొద్దిగా లైక్ ప్లాసెంటా ప్రీవియా, ప్లాసెంటాలు కిందికి ఉండడం కావచ్చు, లేకపోతే దానికి అసోసియేటెడ్ విత్ హైపర్ టెన్షన్ రావచ్చు, డయాబెటీస్ రావచ్చు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇంకోటి ప్రిమేచ్యూరిటీ అనేది బేబీలు అర్లీగా పుడతారు. అంటే టైం పీరియడ్ కాకుండా అర్లీగా 7th month లో 8th month లో ఇంకా దానికి ముందే పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నిటి ఎఫెక్ట్ స్మోకింగ్ మీద ఉంటుంది అనమాట. ఇది ఒక రీజన్. స్మోకింగ్ మానేసిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కానీ, లేకపోతే ఇన్ఫర్టిలిటీ అంటే ఐవీఎఫ్కి వెళ్ళే వాళ్ళు కానీ అలా ప్లానింగ్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో గైనిక్ స్మోకింగ్ ఎఫెక్ట్ ఆన్ గైనిక్. వీళ్ళకు ఏంటంటే వీళ్ళకు కూడా ఎండోమెట్రియోసిస్ వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఎండోమెట్రియోసిస్ అనేది ఒక డిసీజ్. దాని వల్ల చాలా పెయిన్ వస్తుంది. ప్రీమెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి అనమాట. సో దీంతో కాకుండా వీళ్ళకు మెనోపాజ్ అనేది కూడా అర్లీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా గైనిక్ లో చూస్తే క్యాన్సర్స్, ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ చాలా కామన్ ఆడవాళ్ళకి. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎఫెక్ట్స్ స్మోకింగ్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ మీద కూడా ఎఫెక్ట్స్ చూపిస్తుంది. సో ఇవన్నిటితో పాటు ఈవెన్ ఓవేరియన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ స్మోకింగ్ వలన. స్మోకింగ్ లా చాలా కెమికల్స్ అన్ని అంత బాడీకి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ దాని మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. నాట్ ఓన్లీ దాట్, ఉమెన్ కి ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోవద్దు, ఇంకా వేరే క్యాన్సర్స్ లైక్ లంగ్ క్యాన్సర్ కూడా ఈ స్మోకింగ్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది అలా అడుగుతారనమాట, అంటే ఎప్పుడు మేము ఈ స్మోకింగ్ స్టాప్ చేయొచ్చు, సపోజ్ ఇఫ్ యూ వాంట్ గో ఫర్ ఐవీఎఫ్ ఎలాంటి టైంలో మేము ఇవన్నీ మానేయచ్చు అని అడుగుతారు. అట్లీస్ట్ మినిమం ఏది ఎఫెక్ట్ అయినా కానీ బాడీ మీద చాలా రోజుల వరకు ఉంటుంది. అట్లీస్ట్ మినిమం 2 years ముందు ఈ ప్రాబ్లం అంటే ఇలాంటి స్మోకింగ్ కానీ, ఆల్కహాలిజం కానీ అవి మానేస్తే లేడీస్ కానీ అంటే ఈవెన్ మేల్ పార్ట్నర్, ఫీమేల్ పార్ట్నర్ కు చాలా మంచిది అనమాట.